ఇదిగో మాలో మా నారాయణదాస్ గారు ఉన్నారు అని చెప్పుకోవచ్చు. అటువంటి ఘనత మనకి ఇచ్చినటువంటి వాడు నారాయణదాస్ గారు. అటువంటి మహనీయుడే గనక లేకపోతే నిజంగా ఆలోచిద్దాం, దాదాపు ఆయన వెళ్ళిపోయి కూడా ఒక 8 దశాబ్దాలు దాటుతోంది. 8 దశాబ్దాల తర్వాత కూడా ఇవాళ మనం నారాయణదాస్ గారి గురించి మాట్లాడుకుంటున్నాము అనే ఒక్క మాట చాలు ఆయన ఎంత గొప్పవాడు, ఆయన విషయం ఏమిటి అని చెప్పుకోవటానికి. ఇవాళ వెళ్ళిపోతే రేపు మర్చిపోయేటువంటి పరిస్థితుల్లో 8 దశాబ్దాల తర్వాత ఆ మహనీయుడి గురించి ఇంకా వారోత్సవాలు జరుపుకుంటూ వందలాది మంది హరికథా కళాకారులు ఆయన పేరు చెప్పుకుని వందల కుటుంబాలు ఇంకా జీవనోపాధి పొందుతున్నాయి. అది విశేషం. అక్కడ మామూలుగా ఆయన ఒక్కడు గొప్పవాడైతే అది వేరే విషయం, కానీ ఆయన పేరు చెప్పుకొని, ఆయనకి నమస్కారం చెప్పుకొని, ఆయన కథ చెప్పుకొని జీవన భృతి పొందుతూ తమ కుటుంబాలు వాటికి హాయిగా కలకాలం ఏ రకమైనటువంటి చింత లేకుండా గడుపుతున్నారు. అది ఆ మహనీయుడి మనందరికీ అందిస్తున్నటువంటి పుణ్యం. అంటే ఆయన జీవించిన వాడు, ఆయన పుట్టినవాడు అని ఇందాక అనుకున్నామే, దానికి నిదర్శనం ఏమిటంటే అది తాను జీవించి ఉన్నప్పుడు, తాను వెళ్ళిపోయిన తర్వాత కూడా వేలాది మందిని ఆయన జీవింపచేస్తున్నాడు. అది ఆ మహనీయుడి యొక్క ఘనత. అందుకనే ఇందుగలడు అందులేడను సందేహం వలదు అన్నాడు కదా. అటువంటి సందేహం లేనటువంటి ఒక మనిషి ఎవరంటే దాసు గారు. ఎందుకంటే గురుగారు చెప్పినట్లు ఎటువంటి ప్రక్రియలో అయినా తానే దాను స్రష్టగా ద్రష్టగా ఉండి హరికథైన, పద్యమైన, గద్యమైన, వ్యాఖ్యానమైన అన్ని రకాలు కళారూపాల్లో కూడా తనదైనటువంటి బహుముఖీనమైనటువంటి ప్రజ్ఞను ప్రకటించిన వారు దాసు గారు, నారాయణ దాస్.